లేదు. ఇంకో పక్క మీరు చూస్తే పోలవరం అది రెండో కన్ను ఆంధ్రప్రదేశ్కి. పోలవరం పూర్తయితే అక్కడి నుంచి కాలువలో నీళ్లు తెచ్చుకొస్తే గోదావరి కలుపుతాం, కృష్ణా కలుపుతాం. అక్కడి నుంచి నేరుగా నాగార్ సాగర్ ద్వారా రాయలసీమకు తీసుకుపోతాం. నదుల అనుసంధానం చేస్తాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం. అక్కడ టెండర్లు మార్చాడు. టెండర్లు మార్చి గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చాడు. మళ్లీ మనం వచ్చిన తర్వాత ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తుంది. నేను ఒకటే ఈ విషయాల్లో మీరు చూస్తే ఒక వ్యక్తి బాధ్యతారాహిత్యంగా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మనం ఉన్నాం. రైతాంగాన్ని అడుగుతున్నా, అక్వా రైతులు ఎవరైనా బాగున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. 2 లక్షల హెక్టార్లు అక్వా సాగుంది. మన హయాంలో అక్వాని ప్రోత్సహించాం, ప్రపంచ పట్టణంలో పెట్టాం. ఈరోజు ఖర్చు 3 రెట్లు పెరిగింది, ఆదాయం మాత్రం పెరిగే పరిస్థితులు లేదు. మద్దతు ధర లేదు. ఫీడ్ గాని, మందులు గాని, కరెంటు బిల్లు గాని, సెస్ గాని ఇష్టానుసారంగా పెంచేశారు. అదే మాదిరిగా మొన్నటి రోజు చూస్తే 10 ఎకరాలు పెట్టి జోన్ నాన్ జోన్ అని ఆంక్షలు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్రానికి కోస్టల్లో అక్వాకల్చర్ అవసరం. మీ అందరికి హామీ ఇస్తున్నా, ₹1.50 అందరికీ కరెంట్ ఇచ్చే బాధ్యత మాది. ఏఎంసీ సెస్ గాని, నీటి పన్ను గాని, ట్రాన్స్ఫార్మర్ రేట్లు గాని, జియో నెంబర్ ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేశారు. కడాన మత్స్యకారుల్ని దెబ్బతీసే విధంగా 217 జియో తీసుకొచ్చారు. నేను వస్తాను, ఆ జియో రద్దు చేస్తా, మీకు మత్స్యకారులకి మళ్లీ స్వేచ్ఛనిస్తా, చెరువులు కూడా మీకే అప్పచెప్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ముఖ్యమంత్రి ఎట్టుంటాడంటే విచిత్రమైన వ్యక్తి. ఏం తమ్ముళ్ళు ఎప్పుడన్నా చూశారా ఇటువంటి? ఎప్పుడన్నా ఊహించారా మీరు? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ. నా లైఫ్ లో అయితే ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు, కానీ ఇతను ఒక విచిత్రమైన మనిషి. విచిత్ర జంతువు అందామా, మనిషి అందామా, రాక్షసుడు అందామా నాకైతే అర్థం కావడం లేదు. మీకేమైనా అర్థమైందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో మా ఆడబిడ్డలు మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చాలా ప్రమాదకరం. ఒక మాట అంటాడు, నా బీసీలు అంటాడు. నా బీసీలు అంటేనే 30 పథకాలు రద్దు చేస్తాడు. ఇంకో పక్క నా బీసీలు అంటానే ఇక్కడే ఒక ఉదాహరణ. అమర్నాథ్ గౌడ్ అని ఒక కుర్రాడు, వాడు అక్కను వేధిస్తా ఉంటే, మా అక్కను వేధిస్తున్నావు మంచిది కాదని చెప్పాడు. చెప్తే ఏం చేశారు? రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. మళ్ళా అంటాడు నా బీసీ అంటాడు. అంటే నీ బీసీలు తగలబెట్టడానికా? ఇప్పుడు అతను 2 నెలలు కూడా జైల్లో ఉన్న బాధితులు 2 నెలల్లో బయట వచ్చారు. మళ్ళా బెదిరించే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, నేను వస్తానే ఇలాంటి వాళ్ళని మక్కలు ఎరగొట్టి ఇంటికే పరిమితం చేస్తా. అదే మాదిరిగా బీసీలకు అడుగుతున్న ఒక్క కార్యక్రమం మీకు ఇచ్చాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ₹1 రుణం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నా ఎస్సీలు అంటాడు. నా ఎస్సీలని 27 కార్యక్రమాలు నేను ఇచ్చాను, 27 పథకాలు రద్దు చేశాడు. నా ఎస్సీ అంటాడు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ పంపించే పరిస్థితికి వస్తారు. అవునా కాదా?
మళ్ళా నా ఏసీ అంటాడంటే నీకేం రాయిచ్చారా? మమ్మల్ని చంపండి, డోర్ డెలివరీ ఇవి పంపని చెప్పారా ఎవరు నన్ను అడుగుతున్నా. ఈ విధంగా మీరు చూస్తే ఒక్క మాస్క్ అడిగితే కరోనా సమయంలో మంచి డాక్టర్ని పిచ్చోడిని చేసి చంపేశారు. అతను కూడా చనిపోయే పరిస్థితికి వచ్చాడు. ఏంటి నీ అహంకారం? అంబేద్కర్